ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు పోలింగ్ జరగనుంది. మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఉమ్మడి కృష్ణా జిల్లా ఏదైతే ఉమ్మడి కృష్ణా అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభం కానుంది. ఇక ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఎవరైతే అటు కూటమి పార్టీ నుంచి ఆలపాటి రాజా పోటీ చేస్తున్నారో, మరోవైపు పీడీఎఫ్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న కేఎస్ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఆయన ఇది 4వసారి పోటీలో ఉన్నారు. అయితే మొత్తానికి కూడా చూస్తే 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ ప్రధానమైన పోటీ అటు కూటమి పార్టీ నుంచి మద్దతు ఇచ్చిన ఎవరైతే ఆలపాటి రాజా ఉన్నారో ఆయనతో పాటు ఇటు పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు వీరి మధ్య ఉండబోతుంది అనుకోవచ్చు. అదే సమయంలో ఈసారి వాలంటీర్ కూడా అభ్యర్థి బరిలో దిగారు. ఎందుకంటే తమ సమస్యలు పరిష్కారం కావాలంటే చట్టసభల్లో తమ వాణి వినిపించే అవకాశం కావాలని వారు కూడా బరిలోకి దిగిన పరిస్థితి. ఇక మొత్తం చూస్తే అటు ఉమ్మడి కృష్ణా కావచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం కలిపి 3,47,116 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 462 పోలింగ్ కేంద్రాలను రేపు ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 3,000 మంది ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పటికే ఈ ఎన్నికల సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో అంటే ఈవీఎంల పద్ధతిలో కాదు, బ్యాలెట్ బాక్సుల రూపంలో అంటే బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటు కృష్ణా కావచ్చు, అటు గుంటూరు కావచ్చు, లేదంటే ఇటు ఎన్టీఆర్ జిల్లా మొత్తం ఉమ్మడి కృష్ణా అటు గుంటూరు జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి సెలవులను కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు అయితే జరిగాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే మార్చి 3న దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఓకే అశోక్, థ్యాంక్ యూ. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3,14,984 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి 54 మంది నామినేషన్లు వేయగా వీళ్లలో 11 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మరో 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 35 మంది అభ్యర్థులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ ఓటింగుకు సంబంధించి 1,199 బ్యాలెట్ బాక్సులు కేటాయించారు అధికారులు. 70 మంది జోనల్ అధికారులు, 99 మంది రూట్ ఆఫీసులను నియమించింది ఎన్నికల సంఘం. ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లకు సంబంధించి అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు? అరుణ, ప్రధానంగా చూసుకున్నాక ఏదైతే ఇటు తూర్పు కానీ ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 2 ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ పట్టభద్రులకు సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా పోలింగ్ కూడా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని చెప్పొచ్చు. జిల్లాకు తీసుకునే కనుక ఓవరాల్గా కూడా 456కి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల బరిలో చూస్తే కనుక ప్రధానంగా ఈ పోలింగ్ బరిలో సంబంధించి 35 మంది అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. వీరికి సంబంధించి ఓటర్ల కనుక చూసుకునే కనుక సుమారు 3,14,984 మంది ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కూడా పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఓటు హక్కును కూడా వినియోగించుకుపోతున్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం సుమారు కూడా చూసుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ, అయితే మైక్రో అబ్జర్వర్లు కానీ, అబ్జర్వర్కి సంబంధించిన వీరంతా ఎవరున్నారో సుమారు 2,000 మంది పైచులకు కూడా వీరికి ఎన్నికలకు సంబంధించి కూడా నియమించారు. రేపు రూట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో రూట్ ఆఫీసర్లు కానీ, వీటిని సెక్షన్ ఆఫీసర్లకు సంబంధించి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిని కూడా నియమించారు. ప్రధానంగా చూసుకునే కనుక రేపు ఉదయం కూడా 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ సంబంధించి కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు చేపట్టని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకునే 400 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఈ ఎన్నికలకు సంబంధించి కూడా వినియోగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూసుకునే కనుక ఇప్పటికే ఓటర్ స్లిప్లకు సంబంధించి కూడా వారికి చేసినటువంటి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారి డౌట్లకు సంబంధించి పట్టభద్రులు ఎవరు ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి అనుమానాలు కూడా నివృత్తి చేసే విధంగా కూడా ఏలూరుకి సంబంధించినటువంటి కలెక్టరేట్ ఏదైతే ఉందో ఆ కలెక్టరేట్లకు కూడా హెల్ప్ లైన్ నెంబర్ పెట్టి మరేపు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అభ్యర్థులకు సంబంధించి చూసినట్టుగా ఇటు ఏలూరు జిల్లా కానీ మరేపు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కానీ ఓవరాల్గా 1,00,000
పైచీలకు కూడా ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చెప్పొచ్చు. ఇటు చూస్తే ఏలూరు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే కనుక 66 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అందులో కూడా చూస్తే 44,000 మంది పైచీలకు ఓటర్లు కూడా ఉన్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లాకు చూస్తే కనుక సుమారు చూస్తే 93 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కూడా 70,000 మంది పట్టభద్రులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చెప్పొచ్చు. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే వారికి సంబంధించినటువంటి సామాగ్రి, సిబ్బందికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా వారికి అందజేయడంతో కూడా వారు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పోతరాజు, థ్యాంక్ యూ. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని పోలింగ్ స్టేషన్కు తరలిస్తున్నారు. 2 ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మనం ఇప్పుడు గుంటూరులోని ఏసీ కాలేజీలో ఉన్నాం. ఏసీ కాలేజీలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి ఆ ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. పూర్తిగా వాళ్ళంతా వెరిఫై చేసుకుంటూ ఉన్నారు. పోస్టుల బ్యాలెట్, అలానే ఆ పోస్టులకు సంబంధించిన ఆ స్లిప్పులు అన్నీ పంపిణీ చేస్తున్నారు. పూర్తిగా ఎన్నికల నిర్వహణ సిబ్బంది పూర్తిగా వాటిని తీసుకుని అన్నీ సరిచూసుకుంటూ ఉన్నారు. మనం కనుక ఒకసారి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి మొత్తం 3,47,116 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,06,456 పురుషుల ఓటర్లు ఉన్నాయి. అలానే స్త్రీలకు సంబంధించి 1,40,615 స్త్రీ ఓటర్లు ఉన్నాయి. దీనికి సంబంధించి మొత్తం 483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెబుతున్నారు. దాంతోపాటుగా పీఓస్ 483 మంది పీఓస్, అలానే ఏపీఓస్ 483 మంది, అలానే ఓపీఓస్ 966 మంది. వీరితో పాటుగా రిజర్వ్గా ఒక 20% మంది అంటే 387 మందిని మొత్తం కలిస్తే 2,319 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా వెబ్ కాస్టింగ్ కూడా నిర్వహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా మైక్రో అబ్జర్వర్స్ 515 మందిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది, వాటిని గుర్తించడం జరిగింది. అక్కడ 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. పూర్తిగా ఎన్నికల పర్యవేక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. పూర్తిగా పోలింగ్ ప్రక్రియకి సంబంధించి ఇటు ఉమ్మడి కృష్ణా, అలానే ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కూడా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు, అలానే ప్రైవేట్ పాఠశాలకు సెలవు కూడా ప్రకటించడం జరిగింది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.